టు సెల్ న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ ఔషాపూర్ గ్రామంలో పార్కు స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని విషయం తెలుసుకున్న బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, గట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పార్కు స్థలానికి చేరుకొని పరిశీలించి పనులను నిలిపివేయించడం జరిగింది. దీనిపై సర్పంచ్ ఏనుగు కావేరి ముచ్చేందర్ రెడ్డి ఇదివరకే కలెక్టర్ మరియు హెచ్ఎండిఏ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన కింది స్థాయి అధికారులు పెద్ద ఎత్తున లంచాలకు మరిగి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జాకోర్లకు అప్పనంగా అప్పచెప్పుతూ వారికి సహకరిస్తున్నారు. కబ్జాకోర్ల నుండి స్థలాన్ని కాపాడే కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు మచ్చ సందీప్, వార్డు సభ్యులు మల్లేష్, నాయకులు ఏనుగు మచ్చేందర్ రెడ్డి, చిలకమారి మహేష్, గడీల బాబు, కాసుల వెంకటేష్ మరియు గ్రామ యువత పాల్గొన్నారు. నువ్వు అనుకుంటున్నావు చేద్దాం నువ్వు రాడీలను పెట్టుకో, గుండాలను పెట్టుకో, ఇదైతే నడవదు. నువ్వు నా ఊర్లోకి వచ్చి నువ్వు ఇంకో దౌర్జన్యంగా చేస్తున్నావు గ్రేట్. నీకు అసలు బోర్ ఇచ్చినప్పుడే ఉండాలి ఎవరికైనా మా వాళ్ళకు. ప్లాట్లు ఉన్నాయి, పర్మిషన్ తీసుకుని బోర్ పర్మిషన్ తీసుకున్నా. అరే మా ఇష్టమని ఊరోళ్ళు కట్టుకుంటా, నేను నటిస్తాను. నేనే పర్మిషన్ కూడా కట్టిస్తా, ప్లాట్లలో కట్టిస్తా. నీళ్ళ దాంట్లో చేస్తే చేనిస్తాను. ఎవరు పెట్టడానికి ప్రైవేట్ గవర్నమెంట్ అలాట్ చేయడానికి ఉంది. మా గ్రామ పంచాయతీ మేము అలాట్ చేయాలి. హౌస్ కేసు పెట్టినా అది వేరే విషయం. నువ్వు లీగల్ గా నువ్వు ఆల్రెడీ నువ్వు జీపీ హోల్డర్తో చేసుకున్నావు కదా, జీపీ నడవదాడా? లీగల్ గా నువ్వు జీపీ హోల్డర్తో చేసుకున్నది లీగల్ డాక్యుమెంట్ కానే కాదు. నువ్వు లింగారెడ్డితో చేసుకున్నావు. లింగారెడ్డికి దీనికి కరెక్ట్ కాదు. లింగారెడ్డికే లేదు రైట్స్. నువ్వు ఎట్లా చేసుకుంటావు డాక్యుమెంట్? నీకు ఒరిజినల్ ప్లాట్ లో కూడా లేదు అసలు. ఎందుకు లేదా కూడా చెప్తాను నేను. డిక్లేర్ చేసిన తర్వాత నీకు మళ్ళీ ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాడు? నీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తాడు? దీన్ని ఆల్రెడీ ఓపెన్ ప్లేస్ కింద ప్లాట్ నెంబర్లు లేవు దాంట్లో. నీకు ప్లాట్ నెంబర్లు పెట్టుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓపెన్ ల్యాండ్ అంటే ఎవరికి? మీకోసమా? వ్యాపారస్తుల కోసమా? ఓపెన్ ల్యాండ్ లేఅవుట్ సంబంధించిన వాళ్ళకి. ఓపెన్ ల్యాండ్ స్కూల్ పర్పస్ ఓనర్స్ ల్యాండ్ అది ఎవరు చేయాలి? ఓనర్ చేయాలనా? రైట్ తెలుసు. స్కూల్ ల్యాండ్ ఎవరిది? లింగారెడ్డిదా? అన్ని లింగారెడ్డి అవుతాయి. ఇక పార్కులు కూడా లింగారెడ్డి అవుతాయి. రోడ్ కూడా అవుతుంది. రోడ్ కూడా అవుతుంది. రోడ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇవాళ వచ్చి మీరు ఏ సర్పంచ్ చుట్టూ నేనుంటే దగ్గర నేనే చేసి పెట్టి తీస్తే గ్రామ పంచాయతీ పైసలు తీసుకున్నాను. ఏం కోర్టుకు మాట్లాడుతున్నావు? చేసేటి అని దొంగ పనులు. స్కూల్ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్లాట్లు కూడా లీగల్ గా నువ్వు అందరు ఇట్లా వన్లే వాడు. ఇప్పుడు ఇన్ని ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఎవడన్నా 1 month దమ్ముంది ఎవరికన్నా? పోస్ట్ ఆఫీస్ జాబ్ ఇచ్చి పెట్టింది కాదా? కనీసం రోడ్ కూడా తీయలేదు మేము దీంట్లోకి. ఆ లేఅవుట్ ఆయన అడిగితే రోడ్ కూడా తీయలేదు. ఇళ్ళకి పోస్ట్ ఆఫీస్ జాబ్ కాదు. రిజిస్ట్రేషన్ చేసుకుంటా చేసుకుంటాను. ఎట్లయితే మీకు చేసిన రమ్మని సార్. మేమైతే పర్సనల్ ఇంటెన్షన్ ఏం లేదు. మీరు మాత్రం ఓపెన్ ల్యాండ్ ఏదైతే స్కూల్ ల్యాండ్ ఉందో అది ఓపెన్ చేసుకొని మిగతా ల్యాండ్ చేసుకుంటే చేసుకోండి, అది ఇచ్చిపెట్టి. లేదు అని అంటే మాత్రం మీకు మొత్తం పర్మిషన్ నేను పర్సనల్ గా తీసుకుంటా. పర్సనల్ గా తీసుకొని మేము ఎట్లా ఆపాలో నాకు తెలుసు. ఆడికి వచ్చిండ్రు మల్లారెడ్డి ఎవడా? మల్లారెడ్డి గురించి చెప్తున్నావు. కబ్జాల మంచోని పేరు చెప్తున్నాడు. వాడు పెద్ద లంగా చెప్తున్నాగా. మా ఊర్లో ఒక ఆఫీస్ ఉంటుంది. అన్ని ఇస్తామండి. దానికి లీగల్ జాగా కాపాడుకుని అన్ని చేస్తాం మేము. ప్రయత్నం మేము చేస్తాం. ఇష్టం తప్పుకో. మన పక్క మన పక్క పక్క మీతో పంచాయతీ పెట్టుకోదలుచుకోవాలి. మీరు ఇట్లా దౌర్జన్యంగా వచ్చి ఇట్లా చేస్తా మాత్రం మీరు పెట్టుకుంటా పేపర్ పెట్టుకుంటా. ఇది గ్రామ పంచాయతీ లేవడం యాక్చువల్గా స్కూల్ ప్రాపర్టీస్
అది స్కూల్ కాబట్టి నువ్వు ఎట్లా కొంటావు ఏం రైట్స్ ఉన్నాయి? రిజిస్ట్రేషన్ చేస్తావు కొంటావా ఆడ వాటర్ ట్యాంక్ గురించి జాగిసి పెట్టారు అది కూడా రిజిస్ట్రేషన్ చేస్తావు నువ్వు కొంటావా ఓన్లీ పార్కు రోడ్డు తప్ప వేరే ముట్టడానికి ఛాన్స్ లేదు గ్రామ పంచాయతీ రోడ్డు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటావా ముట్టడానికి లేదు గ్రామ పంచాయతీ మరి పార్క్ జాగానేనా అది మరి కోర్టు ఆర్డర్ అండి కోర్టు ఆర్డర్ ఉంటే ఏం చేస్తావు కోర్టు తెలివిగా పోజినావు ఆ మేనేజ్ చేసుకున్నావు అక్కడ అధికారులు మేనేజ్ చేసుకున్నావు ఇక్కడ కొంతమంది లీడర్లు మేనేజ్ చేసుకుని తెచ్చుకున్నావు కోర్టు ఆర్డర్ నీ కోర్టు ఆర్డర్ కౌంటర్ కరెక్ట్ క్లైమ్ చేస్తే కదా వాళ్ళు కౌంటర్ రేషన్ ఏం కౌంటర్ వేసి దొంగ ముండాలి దొంగలు అంతా జమైరాడా మీ దగ్గర పైసలు తిని చేసారు నువ్వేం చేసారు పార్క్ అనేసి కోట్ల అదే అధికారులు డిపిఓ నుంచి దొంగలేనా పార్కు జాగానే అందరు కలిసి పార్కు జాగానే వేస్తారా ఇంకేమని వేస్తారు మరి వేస్తే పార్కు జాగానే తెలివిగా